ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మదర్ బర్త్ ఇస్తున్న టైంలో కొంతమంది పిల్లలు బై బర్తే హ్యాండిక్యాప్డ్‌గా పుడుతూ ఉంటారు. సో, ఈ రీజన్స్ ఎందుకుంటాయి? ఇట్స్ నాట్ హ్యాండిక్యాప్డ్ అనేది కాదుమా. యూజువల్లీ బర్త్ చేసే టైంలో హార్మోన్ రోల్ వల్ల రిలాక్సేషన్ ఆఫ్ తొంటిది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్ లేబర్ జరగాలి అంటే ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్లీ ఫ్రమ్ ప్రెషర్ అనేది మదర్ నుంచి రావాలి. ఎక్స్టర్నల్గా డాక్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ త్రూ దట్ బేబీ కూడా ఒక డిఫరెంట్ పోస్చర్ని గెయిన్ చేస్తూ నార్మల్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆర్గన్ ఇష్యూస్ అనేవి అది మనం స్కాన్స్ ద్వారా అన్ని చూసేస్తాము. వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్, ఈ రోజు మనం మాట్లాడేది దేని గురించి అంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ. అవేంటి, మనకి మెడ నుంచి షోల్డర్కి వరకు కొన్ని నరాలు, సెట్స్ ఆఫ్ నరాలు వస్తాయి. మెడ నుంచి ఏవైతే నరాలు వస్తాయో అవి మనకి హ్యాండ్ యొక్క ఫంక్షన్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి. షోల్డర్ ఫంక్షన్, ఎల్బో ఫంక్షన్, రిస్ట్ జాయింట్, హ్యాండ్ ఫింగర్ ఫంక్షన్స్. సో ఒక్కొక్క జంక్షన్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ నర్వ్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ లేబర్, నార్మల్ లేబర్ అనేది ఒక సిరీస్ అన్నమాట. సింగిల్గా ఒకటే సెట్లో జరిగిపోదు. ఫస్ట్ నెక్ ఫ్లెక్షన్ అవుతుంది బేబీది, తర్వాత ఒక పక్కకి తిరుగుతారు, తర్వాత దాన్ని మనం ఎయిడ్ చేస్తూ డెలివరీ సమయంలో పెల్విక్ ఆర్గన్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే గైనకాలజిస్ట్ ఉంటారో, ఆబ్స్టెటిషియన్స్ ఉంటారో, ఆ డెలివరీ టైంలో తనల్ని పుష్ ఇచ్చినప్పుడల్లా మనం పెరినియల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే మనం ఈక్వల్గా గైడ్ చేస్తున్నట్టు. ఇదంతా వెన్ ద బేబీ ఈజ్ ఆఫ్ నార్మల్ ఏజ్ అండ్ నార్మల్ వెయిట్ అడిక్వేట్గా ఉంది అండ్ మదర్ పెల్విస్ అడిక్వేట్గా ఉంది. పెల్విస్ కూడా మంచిగా రూమీగా ఉండాలి, అంటే స్పేషియస్గా ఉండాలి బేబీ డెలివర్ అవ్వడానికి. ఇన్ కేస్ మదర్ టయర్డ్ ఉంది, పుష్ చేయలేకపోతున్నారు అండ్ బేబీ వెయిట్ ఈజ్ మోర్ దెన్ 3.5 kgs కన్నా ఎక్కువ ఉంది, ఎక్సెస్ ఉంది, కొన్నిసార్లు ఏంటంటే డాక్టర్ విల్ గివ్ అన్ అటెంప్ట్. సరే వి విల్ ట్రై ఒక అటెంప్ట్ ఇద్దాము, లెట్స్ గో విత్ నార్మల్. ఒకవేళ ఈ నార్మల్ డెలివరీ అయ్యే ప్రాసెస్లో బేబీ యొక్క హార్ట్ రేట్ పడిపోవడము, లేదా బేబీ మెకోనియం పాస్ అంటే మోషన్ పాస్ చేసింది, ఉమ్మనీరులో మోషన్ పాస్ చేసిన, సో ఇలాంటివన్నీ రిస్కీ కండిషన్స్. ఆ రిస్కీ కండిషన్లో ఏంటి, మమ్మీ ఎట్ రిస్క్ ఉన్నట్టు, బేబీ కూడా ఎట్ రిస్క్ ఉన్నట్టు. సో ఇలాంటి కండిషన్స్లో వీ వోంట్ గో విత్ నార్మల్. మళ్ళీ ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా నార్మల్ ఎందుకు ప్రోగ్రెస్ చేస్తాము, డైరెక్ట్ సెక్షన్ తీసేసుకుంటాము. కొన్ని కండిషన్స్లో బేబీ సగం వరకు హెడ్ బయటికి వచ్చేసి మదర్ పుష్ చేయలేకపోతున్నారు, టయర్డ్ అయిపోయారు అన్నప్పుడు వీ యూస్ సమ్ అసిస్టింగ్ డివైజెస్ అంటారు. అంటే వాక్యూమ్ అసిస్టెడ్ అని ఉంటాయి, లేదా ఫోర్సిప్స్, కొన్ని పరికరాలు ఉంటాయి, సక్షన్ ఆపరేటర్స్ అలా. సో ఈ మధ్య మనకి మూవీస్లో కూడా చాలా కామన్గా చూపిస్తున్నారు. 3 Idiotsలో చూపించారు. సో వాక్యూమ్ ఏం చేస్తుంది, ఒక సక్షన్ ప్రెషర్ క్రియేట్ చేసి బేబీ హెడ్ ఆస్పుట్ దగ్గర పెట్టేసి మనం డెలివర్ చేసేస్తాం. ఆ టైంలో కాన్స్టెంట్గా మదర్ పుష్ ఉండాలి, లేదా ఎక్స్టర్నల్గా మనం పుష్ ఇవ్వటము, బేబీని డెలివర్ చేసే ప్రయత్నం ఇదంతా. కొన్నిసార్లు ఏమవుతుంది, అది ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఉన్నప్పుడు స్ట్రెచ్ అనేది జరుగుతుంది మన నెక్ షోల్డర్ జంక్షన్లో. బేబీ అంతా ఒకటే షేప్లో ఉండదు కదా, హెడ్ రాగానే మళ్ళీ షోల్డర్ నెక్ నారో అయిపోతుంది, మళ్ళీ షోల్డర్స్ వైడ్ అవుతాయి, మళ్ళీ ట్రంక్ నారో అయిపోతుంది, మళ్ళీ పెల్విస్ వైడ్ ఉంటుంది. సో ఇదంతా ఓన్లీ హెడ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. కొంతమంది బేబీస్కి బటక్స్ వస్తాయి డెలివరీ టైంలో, కొంతమందికి లెగ్స్ వస్తాయి. అలాంటి వాటిలలో వీ డోంట్ ఎంకరేజ్ నార్మల్. సో ఇప్పుడు మనము నార్మల్ చేసాము, త్రూ అసిస్టెడ్ లేబరో ఏదో పుల్ వల్లనో ఏదో ఒకటి అయ్యి స్ట్రెచ్ జరిగింది. ఆ స్ట్రెచ్ జరిగినప్పుడు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది కామన్. సో ఎంత సివియర్గా ఇంజ్యూర్ అయిందనేది మనం చూసుకోవాలి. బేబీకి ఆల్మోస్ట్ అన్ని నర్వ్స్ ప్రెస్ అయ్యాయా, ఐదర్ ప్రెస్ అయ్యాయా లేదా కంప్లీట్గా కట్ అయిపోయి వచ్చేసాయా. మెడ నుంచి కంప్లీట్గా కూడా కట్ అయిపోవచ్చు. కంప్లీట్గా కట్ అయిపోతే అసలు హ్యాండ్ లేపలేదు, మొత్తం ఎంటైర్ షోల్డర్ ఇది ఏది మూమెంట్ ఉండదు, ఫింగర్ మూమెంట్స్ కూడా ఉండవు. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఎలాబరేట్ చేయాలంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడాలిటీస్ ఉంటాయి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.